హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది వీడియో అనేది. చక్కగా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. ఇదైతే ఇడ్లీ పిండి మిగిలిపోతుంది కదండి, ఇడ్లీ పిండి అది పులిచిపోతుంది. నేను చూసుకోలేదంట, ఫ్రిడ్జ్లో పెట్టి అలానే ఉంచాను. 2 days అయిపోయిందనమాట. ఇంకా దీంతో ఇడ్లీ వేస్తే అసలు పులుపు మనం తినలేము, పిల్లలకి అసలు పట్టలేం కదండి. అలానే మైదా పిండి కలిపేసి దోశలు అవి వేసినా కూడా అంత 2 days అయిపోయింది కాబట్టి బాగు దోశ కూడా తినకూడదు కదండి. అందుకని నేను అప్పటికప్పుడు ఇంకా బోండాలు వేసుకోవడానికి అయితే పిండి బాగుంటుందని చెప్పేసి ఇంకా బోండాలు వేద్దామని అయితే నేనైతే ఇంకా ప్రిపేర్ అయ్యాను అనమాట. ఇంకా ఫస్ట్ ఇందులోకి అయితే నేను ఒక 2 స్పూన్ల వరకు, కొంచెం పెద్దగా రెడీ అదిండి, అందుకే 2 స్పూన్లు అని చెప్తున్నాను. బియ్య పిండి 2 స్పూన్లు అయితే మైదా పిండి అయితే వేసుకున్నాను అనమాట. బియ్య పిండి కొంచెం ఎక్కువ వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. కాకపోతే నేను 2 స్పూన్లు మైదా 2 స్పూన్లు వేసానండి. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా మనం వాటర్ ఇక్కడ ఏమీ యాడ్ చేయకుండా నేను ఫస్ట్ అయితే కలుపుతున్నాను. ఫస్ట్ వాటర్ పోసేస్తే ఇడ్లీ పిండి ఆల్రెడీ లూజ్గా ఉందన్నమాట మాది. అందుకని చెప్పేసి నేను వాటర్ ఏం పోయకుండా ఫస్ట్ అయితే అలా చేతితో కలిపేస్తుందని చూపిస్తున్నాను కదా, అలా మొత్తం పిండి అంతా కలిసేంత వరకు కలిపేస్తున్నానండి. ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేద్దామని చెప్పేసి నైట్ కలుపుతున్నాను. పడుకునే ముందు 9:30 ఆ 10 ఆ టైంలో కలుపుతున్నాను అనమాట ఈ పిండిని. అయితే కొంచెం వాటర్ అయితే పక్కన పెట్టాను, ఒకవేళ కావాల్సి వస్తే వేసుకోవచ్చు అని చెప్పేసి పక్కన పెట్టాను అనమాట. కొంచెం పట్టాయండి వాటర్, ఒక 2 or 3 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే పట్టాయి. ఇంకా పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది. కలిపిన తర్వాత చూపిస్తున్నాను కదా, బోండా కూడా వేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట. ఇంకా అలా చేత్తో అలా అయితే నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, సో చూపిద్దామని చూపించాను మీకు. అంత సాహసం అయితే ఎప్పుడు చేయలేదన్నమాట. మళ్ళీ షేప్ రాకపోతే మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను అలా వేయను, మామూలుగానే వేస్తానమాట అండి. బాగానే వచ్చాయి. పిండి అయితే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంకా శుభ్రంగా పిండిని కొంచెం నైట్ అంతా ఫ్రిజర్లో పెట్టేసి మార్నింగ్ వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇంకా పిండి కలిపేసి ఇందులో ఇంకా ఇప్పుడు సోడా ఉప్పు ఏం కలపలేదండి. వంట సోడా నేను కలపలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వంట సోడా మనం ఇంకొక 10 నిమిషాల్లో బోండాలు వేస్తాం. ఏ ఐటమ్ చేసిన వంట చేసినా కూడా ఇంకో 10 నిమిషాల్లో మనం వేస్తాము అనంగా చేస్తాము అనగా అప్పుడు వంట సోడా అనేది వేయాలి. ముందు రోజుకే వంట సోడా అయితే కలిపేసి పెట్టుకోకూడదండి, అది హెల్త్కి అయితే అసలు మంచిది కాదు. నన్ను అడిగితే అసలు వంట సోడాని స్కిప్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం స్పాంజ్ లాగా రావాలి, కొంచెం బెలూన్ షేప్లో ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా వంట సోడా వాడతారు. ఇక నేను మార్నింగ్ లేచిన తర్వాత చూపిస్తున్నాను మీకు. పిండి అయితే చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది, డైజెషన్ కూడా పిల్లలకి ఇబ్బంది ఉండదండి. మనం ఎలాగో కొంచెం కదా వాడింది. ఇంకా చూపించే కదా 1/2 టీ స్పూన్ అయితే వంట సోడా యాడ్ చేశాను అనమాట. ఇంకా నేను ఆయిల్ పెట్టేసాను బోండాలు వేయడానికి. ఆల్రెడీ ఆయిల్ పెట్టానండి. ఇంకా పెట్టిన తర్వాత ఇక వంట సోడా జీలకర్ర వేసేసి మళ్ళీ కలుపుతున్నాను అనమాట. పిండి బాగా మనం ఎంత బాగా కలిపితే అంత బాగా పునుగులు అనేవి పొంగుతాయండి, చాలా బాగుంటాయి. ఎమ్మీగా క్రిస్పీగా కూడా ఉంటాయి. బయట క్రిస్పీ లోపలేమో సాఫ్ట్గా వస్తాయి. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారండి. ఇలా ఇడ్లీ పిండితో ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను నేనైతే. మనం మైదా వాడకుండా ఎక్కువగా ఇట్లా చేసి పెడితే చక్కగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా మైదా పిల్లలకి ఎక్కువ పెట్టలేదన్నా మనకు కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇంకా మొత్తం ఇలా కలిపేసి అయితే నేను పక్కన పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇంకా చట్నీకి అని చెప్పేసి పల్లీ చట్నీ చేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసేసి పల్లీలు అయితే పక్కన వేయించుకుంటున్నాను, చూపిస్తున్నాను కదా. ఆ రెసిపీ కూడా నేను ఇందు నుంచి షేర్ చేస్తాను మీకు. ఫస్ట్ ఇంకా ఆయిల్లో అయితే ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఎక్కువ వేయద్దు. 2 స్పూన్స్ ఆయిల్ వేసి పల్లీలు అదేవిధంగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసి కొంచెం కరివేపాకు వేసానండి. ఇంకా నేను ఇది పోపు పెట్టడానికి మనకు అవసరం వెళ్ళలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఇంకా మనం సపరేట్గా తాలింపు వేయాల్సిన అవసరం ఉండదన్నమాట ఇలా చేసుకుంటే. అందుకని చెప్పేసి నేను ఇంక ఇలానే వేయించదాను. ఇప్పుడు ఇడ్లీలో కూడా చట్నీ ఇలానే చేస్తాను. కొబ్బరి ఎక్స్ట్రా ఉంటే కొబ్బరి యాడ్ చేస్తాను, లేదంటే కనుక ఇంకా ఇలానే ట్రై చేస్తాను అనమాట. ఇడ్లీ చట్నీ అని చెప్పేసి ఇంకైతే వేయించేసుకుంటున్నాను. చక్కగా చాలా బాగుంటుందండి. ఇందులోనే జీలకర్ర ఇంకా 1 స్పూన్ ఇంకా ధనియాలు వేసేస్తే మనం ఇంకా పోపు పెట్టాల్సిన అవసరం ఉండదు. సపరేట్గా పోపు పెట్టాలి చట్నీకి అన్నట్టు ఉండకుండా చక్కగా ఇందులోనే ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ అయితే జీలకర్ర వేసేసి ఇంకొక 1 minute 2 minutes వేయించేసాను అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ వేయకండి, ఎందుకంటే పల్లీల నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకా మనం ఎక్స్ట్రా ఆయిల్ వేస్తే ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది, బాడీకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తొందరగా ఫామ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఆయిల్ అయితే ఇంకా ఎక్కువ యాడ్ చేయలేదు. ఇంకా వేయించేసాను. వేయించేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న చల్లారేలోపు ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్కి బోండాలు వేద్దామని చెప్పేసి పక్కనైతే ఆయిల్ అయితే పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇలా చేయండి, చట్నీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూస్తారు కదా. ఇంకా నెక్స్ట్ మిక్సీ జార్లోకి అయితే నేను పల్లీలన్నీ తీసుకొని చల్లారిపోయిన తర్వాత పట్టాలండి. మిక్సీ ఎప్పుడైనా కానీ ఏదైనా కూడా వేడి అసలు మిక్సీ జార్లో వేసి పట్టద్దు, ఎందుకంటే తొందరగా బ్లేడ్స్ అనేవి పాడైపోతాయండి. అందుకని చెప్పి వేడిది ఎప్పుడు మిక్సీ పట్టదు, చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. నేను ఇందులోకి అయితే సాల్ట్ ఇంకా 3 వెల్లుల్లి గడ్డలు అయితే వేసి సాల్ట్ చట్నీ అయితే పట్టేసాను. కన్సిస్టెన్సీ ఇది సరిపోతుందండి, మరి ఎక్కువ లూజ్గా అయితే చేయలేదు. ఇంకా ఇదైతే సరిపోతుందని చెప్పేసి ఇంకా చట్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పోపు ఇది వేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా బోండాలు వేయడానికి అని చెప్పేసి ఆయిల్ అయితే హీట్ చేస్తున్నానండి పక్కన.
ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఎప్పుడైనా బోండాలు వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బోండాలు వేయాలి. అప్పుడే లోపలికి చక్కగా ఉడికి బోండాలు అనేవి బాగుంటాయి. లేదంటే పిండి పిండి పచ్చి పచ్చిగా ఉంటే పిల్లలకి అసలు పెట్టకూడదండి. అలాగా మళ్ళీ ఒక 2 నిమిషాలు మధ్యలో చేయాలి పిండిని అనేసి. ఈ విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట. అప్పుడే బోండాలు అనేవి చక్కగా పొంగుతూ బాగుంటాయి. గుర్తుపెట్టుకోవాలండి, గ్యాస్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. బోండాలు వేసినప్పుడైనా, గారెలు వేసినప్పుడైనా, ఏవైనా మనం కొన్ని ఉంటాయండి, తపాల చెక్కలని, అదేవిధంగా గట్టిగారెలు అంటాం కదా, అవని, దొరక పప్పడు, ఇలాంటి వాటికి హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకున్న పర్లేదు. పిండి కాబట్టి తొందరగా ఉడికిపోతే ఇబ్బంది ఉండదు. కానీ బోండాలు వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇక దిష్టి తీసేస్తాం కదా, మనం ఏ పిండి వెంట వేసినా కూడా దిష్టి తిప్పేసి కొంచెం వేసుకొని చూస్తాం కదా ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. అప్పటికి బాగానే హీట్ అయింది. బట్ ఏంటంటే మనం ఏదైనా వేయగానే పైకి తేలాలన్నమాట వెంటనే. అప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినట్టు, రెడీగా ఉన్నట్టు. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్కటిగా వేసుకున్నానండి. చూపిస్తాను చక్కగా ఫ్లఫీగా వచ్చాయి బోండాలు అనేవి. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. చూపిస్తాను కదా ఎంత బాగున్నాయండి, చాలా బాగా వచ్చాయి. ఖచ్చితంగా మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అనమాట ఇదైతే. చక్కగా ఆయిల్ కూడా ఎంత పీల్చలేదండి. ఇడ్లీ పిండి కదా రవ్వ పీలుస్తుంది అనుకున్నాను, కానీ అసలు అంత పీల్చలేదండి. నార్మల్గానే మనం బోండాలకి ఎలా వేసుకుంటాం అలానే కొంచెం వేసి చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చట్నీలోకి బోండాలోకి తింటుంటే ఆ టేస్ట్ ఎంత బాగుందంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తిన్నారు. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగా కుదిరాయండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ స్టైల్లో అయితే బోండాలో చట్నీ కూడా చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.